కంచరపాలెంలోని గోవిందయ్య సన్నకారు రైతు. ఉన్న ఇద్దరు కూతుళ్లకి తన స్తోమతకు మించి కట్న కానుకలతో పెళ్లి చేసి పంపించాడు. పెళ్లయ్యి 10 ఏళ్లు గడిచినా ఇంకా కొత్త అల్లుళ్లలాగా గొంతెమ్మ కోరికలతో అత్తమామల నుంచి కానుకలను ఆశిస్తూ వేధిస్తూ ఉంటారు ఆ అల్లుళ్ళు. గోవిందయ్య కూతుళ్లు కూడా భర్తకు తగ్గ ఇల్లాళ్లే. తమ తల్లిదండ్రుల స్తోమతను పట్టించుకోకుండా తమ మొగుళ్ల కోరికల చిట్టాను తల్లిదండ్రుల ముందు విప్పుతూ భర్తలకు వంత పాడుతూ ఉంటారు. ఏవండి, సంక్రాంతి పండగ వస్తుంది, పండక్కి రమ్మని పిల్లలిద్దరికీ కబురు పంపించండి. మనం పిలవకపోయినా మొగుళ్లతో సహా దిగిపోతారే మన కూతుళ్ళు. నువ్వేం దిగులు పడకు. అయ్యో, అదేం మాటలండి. వాళ్ళు వస్తారులే అని కబురు పెట్టకుండా కూర్చుంటారా? చూసేవాళ్లు ఏమనుకుంటారు? పిలవడానికి ఇబ్బంది ఏమీ లేదు శాంత. చూస్తున్నావుగా మన పరిస్థితి. 2 ఏళ్లుగా వానలు లేక, పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల పాలయ్యాం. కనీసం ఈసారైనా దేవుడు కరుణించాడనుకుంటే పంట కోతకు వచ్చిన సమయంలో ఈ వరదలొచ్చి 3 వంతుల పంట నేల కొరిగిపోయింది. తిండి గింజల కోసమా అన్నట్టుగా ఓ 10 బస్తాలు మాత్రం చేతికొచ్చాయంతే. మనకి కష్టాలొచ్చాయని పండక్కి పిలవకుండా పిల్లల్ని చిన్నబుచ్చుతా ఉంటండి. అల్లుళ్ల సంగతి మనకు తెలిసిందే. కనీసం మన పిల్లలైనా మన కష్టాల్ని అర్థం చేసుకుంటారనుకుంటే వాళ్ళు కూడా తగుదునమ్మా అంటూ వాళ్ల మొగుళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చమంటూ మన పీక మీద కూర్చుంటారు. ఈ పరిస్థితిలో వాళ్ళని ఎలా పిలవాలి? ఏం పెట్టాలి చెప్పు? మన పరిస్థితి వివరించి ఈసారికి ఎలాగో సర్దుకుపోమని చెబుదాంలే గాని మీరైతే పిలవండి. సరే, పండక్కి ఇంకా 10 రోజులు ఉందిగా, రేపో ఎల్లుండో ఉత్తరం రాస్తాలే. చివరిగా 90 రూపాయలు అంతే, అంతకు మించి ఇవ్వలేను ఈ పాత్రకి. అమ్మా, అలా అనకండి. 110 రూపాయలు చేసుకోండి. అంతకు మించి రూపాయి కూడా తగ్గలేను. 150 రూపాయల పాత్ర ఇది. మీకోసం 110కి దిగి వచ్చాను. ఇంతకు మించి దిగలేనమ్మా. సరే, ఇంకో 5 రూపాయలు ఇస్తా. 95 చేసుకోండి. నా దగ్గర ఇంతే ఉన్నాయి. అమ్మా, చివరి మాట. ఇది నాకు పడింది 100 రూపాయలు. బోని బేరం అనే ఉద్దేశంతో రూపాయి కూడా లాభం వేసుకోకుండా తెచ్చిన ధరకు మీకు ఇచ్చేస్తున్నాను. మరిక మాట్లాడకండి. ఇంకా బేరాలాడాలనుకుంటే మీరు మరొక దుకాణం చూసుకోవచ్చు. ఇక మీ ఇష్టం. ఏం చేస్తాం? సర్లే, ఇవ్వండి. ఇదిగోండి 100. అదృష్టవంతులు. బోని బేరం అవటం వలన తక్కువ ధరకే మంచి పాత్ర కొట్టేశారు. ఇదిగో తీసుకోండి. అదేంటయ్య గారు, బోని బేరమన్నారు? మనం ఈరోజు ఇప్పటికే ఓ 4-5 పాత్రలు అమ్మాం కదా. నువ్వు నోరు మీరా వెదవాయ్. ఆ మాట అనకపోతే ఇంకా గీచి గీచి బేరమాడుతూనే ఉంటారు ఈ ఆడోళ్ళు. ఏం వేణు, వ్యాపారం అదరగొట్టేస్తున్నావుగా? ఏంటన్నాయ్, మీరెప్పుడొచ్చారు? 60 రూపాయల పాత్రని నువ్వు ఆమెకు 100 రూపాయలు కంటగడుతున్నప్పుడే వచ్చా. నీ వ్యాపార దక్షత చూస్తూ పక్కన నించున్నా. ఏం చేయాలన్నాయ్? మీలాగా పై ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం కాదుగా నాది. ఏదో చిన్న దుకాణం, పొట్ట తిప్పలు. 5కి 10కి కక్కుర్తి పడక తప్పదు. 2 ఏళ్లలో 3 అంతస్తుల భవనం కట్టావు. నీది చిన్న దుకాణం ఏంటో? నాది కంటికి కనిపిస్తుంది, మీది కనిపించడం లేదు అంతే. రహదారి పక్కన 2 ఎకరాలు కొని అందులో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నారు. మీతో పోలిస్తే నేనెంత? పైగా కామధేనువు లాంటి సర్కారీ నౌకరీ. నేను నానా తిప్పలు పడి సంవత్సరంలో సంపాదించేది మీరు కాలి మీద కాలేసుకుని బల్ల కింద చెయ్యి పెట్టి ఓ నెలలో సంపాదిస్తారు. సర్లే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మనలో మనం అనుకోవడం ఎందుకు గాని, పండక్కి రమ్మని మన మామగారు నీకేమైనా కబురు చేశారా? లేదన్నాయ్, దానికోసమే చూస్తున్నా. మీకు రాలేదా పిలుపు? మరి వదిన గారు ఏమంటున్నారు దీని గురించి? మన ఇంటికి వెళ్ళడానికి మనకు కబురు దేనికి? భోగి ముందు రోజు బయలుదేరి వెళ్దాం. ఈ విషయం మా చెల్లి వాళ్ళకు కూడా చెప్పిరండి అని మీ వదిన గారే నన్ను పంపించింది. అవును, అది నిజమే. మన ఇంటికి మనకి కబురు దేనికి? భోగికి ముందు రోజు ఉదయం బయలుదేరుతున్నాం. మాతో పాటు మీరు వస్తారా? ఉదయం వెళ్తున్నారా? వెళ్ళండి అన్నాయ్. నేను దుకాణం చూసుకుని సాయంత్రం వస్తాం. సరే, మరి నేను వస్తా. ఆఫీసుకి టైం అవుతుంది. సరే అన్నాయ్.
అదేంటయ్య గారు, ఆ రోజు దుకాణం తెరవను అన్నారు కదా, ఉదయమే మీరు కూడా అదే బాడుగ బండికి వెళ్తే ఖర్చు కలిసి వచ్చేది కదా. వీడి సంగతి నీకు తెలియదు రోయ్. జేబులో నుండి రూపాయి బయటికి తీయడు. పోయినసారి ఇలాగే వెళితే రాను పోను బాడుగు బండి ఖర్చులు నాతోనే పెట్టించాడు ఈ పిసినారి పెంటడు. ఓహో, ఇతడు మీ మాదిరే అన్నమాట. వచ్చారా అమ్మా? రండి రండి. అంతా కులాసాయేనా? అల్లుడు గారు ఎలా ఉన్నారు బాబు? బాగానే ఉన్నాం. మీరు బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఆ రోజు సాయంత్రానికి చిన్న కూతురు అల్లుడు కూడా ఇంటికి చేరారు. కుశల ప్రశ్నలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. ఆ మరుసటి రోజు ఏమిటో పండగని బయలుదేరి తీసావు. ఇక్కడ చూస్తే ఏ హడావిడి లేదు. మీ అమ్మేమో పాత చీరలు ముందేసుకుని చిరువులు కుట్టుకుంటుంది. మీ నాన్నేమో పొద్దున్నే మెల్లగా బయటికి జారుకున్నాడు. ఈ పండగకి మా నుంచి ఏమీ ఆశించవద్దని అన్యాపదేశంగా సూచన ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అటువంటి భయాలన్నీ పెట్టుకోకండి. మీకు రావాల్సిన పండగ కట్నం ఘనంగా వసూలు చేసే బాధ్యత నేను తీసుకుంటా గాని మా వాళ్ళు పలకరించినప్పుడు మీరు కాస్త బెట్టుగానే ఉండండి. పక్క గదిలో ఉన్న మీ అక్కను చూశావా? ఎంత తెలివిగా ఉందో. నువ్వు ఉన్నావు పప్పు శుద్ధవి. అటువంటి సలహాలు నాకెప్పుడైనా ఇచ్చావా? సర్లేండి. ఏనాడైనా మీకు రావాల్సిన దానిలో ₹1 తక్కువ తీసుకొచ్చానా? బావగారిలా ప్రభుత్వ ఉద్యోగం లేదు, పై సంపాదన లేదు అని కళ్ళబొల్లి ఏడ్పులు ఏడ్చి మీకు ₹10 ఎక్కువగానే ఇప్పించాను. మర్చిపోయారా? అది నిజమే అనుకో, కానీ ఈసారి మరీ మొండి చేయి చూపించేలా ఉన్నారే మీ వాళ్ళు. వాళ్ల దగ్గర నుంచి ఎలా వసూలు చేసుకోవాలో నేను మా అక్క చూసుకుంటాం గాని మీరు చేయాల్సింది మీరు చేయండి. సరే, మా అక్కను తీసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్తా. సమయం చూసుకొని బావగారితో కలిసి మీరు బయటకు వచ్చి కాస్త గట్టిగా అడగండి అంటూ అక్కతో కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళింది సరళ. అమ్మా, మీ అల్లుడు గారు అలిగి కూర్చున్నారు. గత 2 పండగలకి సరిగ్గా పెట్టిపోతలు లేవు. ఈసారైనా కాస్త ఘనంగా ముట్టు చెప్పాలి అంటూ. అదేంటమ్మా, ప్రతి పండక్కి మాకు ఎన్ని ఇబ్బందులున్నా మిమ్మల్ని సంతోషపెట్టి పంపిస్తున్నాం కదా, మీకెప్పుడు లోటు చేశాను తల్లి. హా, ఇస్తున్నారులేండి. మా తోటికోడలు తాను పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఉంగరమో పట్టుచీరో ఏదో ఒకటి ఖరీదైనవి తెచ్చుకుంటూ ఉంటుంది. వాటిని చూసి మా వారు ఎప్పుడూ దెప్పుతూ ఉంటారు. చూడమ్మా, మీ తోటికోడలు కట్నం ఏమీ తీసుకురాకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిందని నువ్వే చెప్పావు. కాని మీరిద్దరూ చెరో 3 ఎకరాలు కట్టంగా తీసుకువెళ్లారు. దాంతో పోల్చుకుంటే ఆ పిల్ల ఎన్ని పట్టుచీరలు ఉంగరాలు తెచ్చుకుంటే మాత్రం మీతో సమానమమ్మా. సర్లే, అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని, ఇప్పుడు ఈ పండక్కి మాకేమైనా ఇస్తున్నారా లేదా అది చెప్పండి ముందు. చూడమ్మా, ఆ పని మీదనే మీ నాన్న బయటికి వెళ్లారు. ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమోనని. ఈ సంభాషణ అంతా పక్క గదిలో నుండి వింటున్న అల్లుళ్ళు ఇద్దరూ ఇక తాము కలగజేసుకోవాల్సిన విషయం వచ్చిందనుకుంటూ బయటకు వచ్చి, అదేనండి అత్తయ్య గారు, పొద్దుననగా బయటికి వెళ్ళారు మామయ్య. ఇంతవరకు ఆచూకీ లేదు. పండగ అయ్యేలోపు వస్తారా లేక ఏమీ దొరకలేదని? మీరేమీ భయపడకండయ్యా. ఏ అప్పు దొరక్కపోతే ఇంట్లో ఉన్న ఆ ధాన్యం బస్తాలు ఎడ్ల బండి అమ్మైనా మీకు పండగ మర్యాద చేస్తారు. సరేనా? అదే మీ ఆలోచన అయితే దానికోసం మామయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు అత్తయ్య గారు? వాటిని మేమే మంచి ధరకు అమ్ముకొస్తాంగా. అది నిజమేనమ్మా. నాన్నొచ్చి మళ్ళీ వీటిని బేరం పెట్టడానికి మళ్ళీ బయటికెళ్ళి కష్టపడే బదులు మీ అల్లుళ్ళే ఆ పని చేస్తే నాన్నకు కాస్త శ్రమ తగ్గినట్టే కదమ్మా. కూతుర్ల అల్లుళ్ల ధోరణి చూసి విస్తుపోయింది శాంతమ్మ. దీనికి ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. చివరికి, మీకు ఏది మంచిదని తోస్తే అలా చెయ్యండి బాబు అంది నెమ్మదిగా. ఇదే మంచి అవకాశం అనుకుంటూ తోడేళ్లు ఇద్దరూ సంతోషంగా ధాన్యం బస్తాలను బండిలో వేసుకొని పొరుగురి సంతకు బయలుదేరారు.
సోదరా, ఈ బండి అమ్మగా వచ్చిన డబ్బు నేను తీసుకుంటాను, బస్తాల అమ్మగా వచ్చిన డబ్బు నువ్వు తీసుకో. అదిగా తమ్ముడు, ఇంటికి పెద్దలుండి కాబట్టి వచ్చిన వాటిలో ఏది ఎక్కువ ధర పలికితే దాన్ని నేను తీసుకుంటా. రెండోది నీ తీసుకో, సరేనా? మనలో మనకు పోటీ ఎందుకు కానీ బండి సరుకు రెండు అమ్మి సమానంగా పంచుకుందాంలే. ఇలా మాట్లాడుకుంటూ సంతకు రాని వచ్చారు. ఇంతలో అక్కడికి ఓ ధాన్యం వ్యాపారి వచ్చి, ఏమోయ్, సరుకు అమ్మకానికి తెచ్చినట్టున్నారు. బస్తాకు ఎంత ధర అనుకుంటున్నారేమిటి? ఎంత ధర ఇస్తారో మీరే చెప్పండి, బండితో సహా అమ్మాలనుకుంటున్నాం. బండి నేనేం చేసుకుంటాను? ధాన్యం వ్యాపారిని. నేను ధాన్యం మాత్రమే కొంటాను. మేము బండిని కూడా అమ్మాలనుకుంటున్నాం. వాటిని ఎవరు కొంటారు? వాటి అవసరం ఉన్న ఏ రైతో కొంటాడు. అయినా బండితో సహా బేరం పెడుతున్నారు. ఇంతకీ ఇది మీ సరికేనా, లేదంటే ఎక్కడైనా కొట్టుకొచ్చారా? మీ వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ఓయ్, మాటలు మర్యాదగా రాని. ఇది మా సరికే. అసలు నీ మొహం చూస్తేనే కొనే బేరంలా కనిపించడం లేదు. ఇక దయచేయి. ఏం సందేహం లేదు, మీ మొహాలను చూస్తేనే అర్థమవుతుంది మీరు దొంగలని, ఇది దొంగ సరుకని. సర్లే, ఎంతో కొంత ఇస్తాలే గాని దీన్ని ఇక్కడ వదిలేసి పొండి. రే, ఎవడ్రా నువ్వు? దొంగ సరుకు అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, పళ్ళు రాలగొడతాను. ఈ గొడవకి చుట్టుపక్కల వారితో పాటు అక్కడ గస్తీ తిరుగుతున్న రక్షక భటులు కూడా వారి దగ్గరకు వచ్చారు. ఏంటి గొడవ? అయ్యా చూడండి, ఈ దొంగ వెధవలు ఎక్కడో సరుకుని దొంగతనం చేసి బండితో సహా అమ్మకానికి పెట్టారు. మీరు ఎవరని నిలదీస్తే నన్నే కొట్టడానికి వస్తున్నారయ్యా. ఓయ్, ఎక్కడ వారై మీరు? మీ పేరేమిటి? మీకెక్కడిది సరుకు? బండితో సహా అమ్మడమేమిటి? అయ్యా, ఇది మా సరికే. ఈ పక్కనున్న కంచరపాలెంకు చెందిన గోవిందయ్య గారి అల్లుళ్ళం మేము. ఆయన కోరిక మేరకు ఈ సరుకు అమ్మడానికి వచ్చాం. కంచరపాలెం గోవిందయ్యా, ఆయన నాకు తెలుసునే. ఓ గంట క్రితం అప్పు కోసం వచ్చి నన్ను కలిశాడు కూడాను. ఈ సరుకు గురించి గాని మీ గురించి గాని నాకేమీ చెప్పలేదే. అంటే ఆయనకు తెలియకుండానే మీరు దీన్ని అమ్ముతున్నారా? అంటే అది ఏంట్రా తత్తరపాటు? అంటే ఇది ఖచ్చితంగా దొంగ సరుకేనన్నమాట. దొరికారా దొంగల్లారా? పదండి కారాగారానికి. వీళ్ల సంగతి మేము చూసుకుంటాం గాని ఇక ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు అంటూ చుట్టూ ఉన్న జనాలను పంపించి వేశారు పోలీసులు. ఇక నడవండ్రా కారాగారానికి. ఓ నెల రోజులు చెరసాలలో పెట్టి చిప్పకూడు తినిపిస్తే చక్కగా దారికొస్తారు. అయ్యా, అంత పని చేయకండి. జైలు పాలైతే నా సర్కారీ నౌకరి గోవింద. నాకు తోచింది ఇచ్చుకుంటాను కానీ నన్ను ఈ గండం నుంచి బయటపడేయండి. ఓహో, ప్రభుత్వ ఉద్యోగివా? అయితే ఇకనే బాగానే దొరికావు. జేబులో ఎంతుందో బయటకు తీ. అదిగో ఆ మెడలో ఉన్న బంగారు గొలుసు కూడా. ఇక నీ సంగతి ఏంటోయ్, నువ్వేం చేస్తుంటావు? అయ్యా, నాదో చిన్న స్టీల్ దుకాణం అండి, చిన్న వ్యాపారస్తుని. అయితే ఇకనే దొంగతనం నేరం మోపి నీ దుకాణంలోనివి కూడా దొంగ వస్తువులేనని కేసు నమోదు చేస్తే సరి. లైసెన్స్ క్యాన్సిల్ చేసి దుకాణం శాశ్వతంగా మూసేయొచ్చు. మహాప్రభు, అంత పని చేయకండి. నా జేబులోనిది కూడా మీకు సమర్పించుకుంటాను. దాంతోపాటు చేతికున్న ఉంగరాలు కూడా తీ. అయ్యా, తీసుకోండి. ఇంతలో ఇక్కడ జరుగుతున్న గొడవ గురించి ఎవరో చెప్పగా ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నాడు గోవిందయ్య. అయ్యా, ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు మా అల్లుళ్లే. ఏదో తెలియక చేసిన తప్పుగా భావించి వీళ్ళని క్షమించి వదిలేయండి అయ్యా. ఓహో, మీరేనా ఈ మహానుభావులకి మామగారు? ఎప్పటి వరకు తమరెక్కడికి వెళ్ళారు? అయ్యా, వీళ్ల పండగ కానుకలకని అప్పు కోసం ఊళ్ళోకి వెళ్ళానయ్యా. ఇంతలో వీళ్లు చేసిన నిర్వాకం తెలిసి ఇటు పరిగెత్తుకొచ్చాను. మంచి పని చేశావు గాని ఎంత పుట్టించావేమిటి అప్పు? 2000 దొరికిందయ్యా. చెరొక 1000 ఇద్దామని. మరికనే ఇచ్చేయి. నీ చేత్తో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ చేత్తో నేను పుచ్చుకుంటాను. అయ్యా, అది ఏంటో నానుస్తున్నావు?
ఏమో తోడేళ్ళు సారీ తోడల్లుళ్ళు, మీ పండగ వసూలు నాకు ఇస్తారా లేక నాతో జైలుకు వస్తారా? మామయ్య గారు, అవి ఇక్కడ ఇవ్వండి. ఇవి మాకిచ్చినట్టుగానే భావించండి. అయ్యా, ఇవి తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. అద్దీ అలా రండి దారికి. ఇప్పుడిక బండిని సరుకుని ఎక్కడి నుండి తెచ్చారో మళ్ళీ అక్కడికే భద్రంగా మీరే చేర్చండి. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసుగా? మా మామగారింటికి. ఆ ఆగండి ఆగండి, ఎందుకైనా మంచిది మధ్యలో మళ్ళీ మీ కుక్క బుద్ధి చూపించి వేరే చోట ఈ ధాన్యాన్ని అమ్మినా అమ్ముతారు. అందుకే మీ వెంట మా కానిస్టేబుల్ని పంపిస్తాను. అయ్యా, ఏదో బుద్ధిగడ్డి తిని చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాం. మళ్ళీ ఆ తప్పు చేస్తామా? దయచేసి మీ కానిస్టేబుల్ మాత్రం మా వెంట పంపకండి. వారు మాతో పాటు ఊర్లోకి వస్తే ఈ విషయం ఊరంతా తెలిసి మా పరువు బజారు పాలవుతుంది. ఓ తెలివైన వారే. సర్లే పంపించను గాని బండి తీసుకుని మీరు బయలుదేరండి. ఈ ఫిర్యాదు పుస్తకంలో మీ మామగారి వేలిముద్రలు తీసుకోవాలి. అవి తీసుకొని ఆయన పంపిస్తాను గాని ఈలోపు మీరెళ్ళండి. బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి కదిలి బండి వైపు వెళ్లారు అల్లుడు ఇద్దరు. గోవిందయ్య గారు, ఇందాక మీ అల్లుళ్ల ముందు మీతో కటువుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. హఠాత్తుగా మారిన పోలీస్ అధికారి వైఖరికి ఆశ్చర్యపోతూ చూశాడు గోవిందయ్య. ఇదిగోండి, మీరిచ్చిన ఆ 2000 రూపాయలతో పాటు మీ అల్లుళ్ల దగ్గర నేను వసూలు చేసిన నగదు, ఇంకా ఉంగరాలు, గొలుసు. జరుగుతున్నదేమిటో అర్థం కాక తెల్లబోతూ చూశాడు గోవిందయ్య. ప్రస్తుత మీరున్న స్థితి తెలిసి కూడా మీ పట్ల జాలి చూపకుండా మానవత్వం మరిచి మిమ్మల్ని దోచుకోవాలని చూసిన మీ అల్లుళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని ఇలా ప్రవర్తించాను. కానీ నేను నిజంగా అవినీతిపరుడైన అధికారిని కానండి. నేను కూడా ఆడపిల్లల తండ్రిని. మీ అల్లుళ్ళ లాంటి ఈ తోడేళ్ల మాదిరిగానే ప్రవర్తించే ఓ 2 గుంట నక్కలకి నేను కూడా మామగారిని. ఈ కష్టాలు నాకు తెలుసు. ఇప్పుడు మీలో నన్ను నేను చూసుకున్నాను. ఆ అధికారి మాటలకు తనకి తెలియకుండానే చేతులు జోడించి నమస్కరించాడు గోవిందయ్య. మన మధ్య జరిగిన ఈ సంభాషణ ఎవరికీ చెప్పకండి. మీ అల్లుళ్ల నుంచి వసూలు చేసిన ఈ నగలు, డబ్బుతో మీ బాకీలు తీర్చుకొని ప్రశాంతంగా ఉండండి. జరిగిన అనుభవంతో ఈ పండక్కి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు పెట్టింది తిని వెళతారు మీ అల్లుళ్ళు. ఇక సంతోషంగా మీ ఇంటికి వెళ్ళండి. అతను చేసిన సహాయానికి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా ఆ పోలీస్ అధికారికి నమస్కరించి తేలికపడ్డ మనసుతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు గోవిందయ్య.